హాయ్ అందరికీ. ఈరోజైతే అమ్మవారికి పూజ చేసుకుంటున్నా. శుక్రవారం ఆ రోజు ఎల్లమ్మకి ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మా ఇంటి దేవత ఎల్లమ్మ. అందుకని చెప్పేసి పొద్దున్నే లేచి 5:30కి లేచిన, పాసి పనులంతా చేసేసి బండలు తుడిచి మంచిగా రోజులాగానే కొంచెం ఒక గంట కానీ ముందు లేచి ఇట్లా రోజులు పనులల్లో చేసేసుకుంటా. ఇప్పుడైతే స్నానం చేసి పూజ చేసేది ఒక్కటి ఉంది. పూజ చేసుకొని మళ్ళీ టెంపుల్కి పోయి వచ్చి మిషన్ నేర్పిస్తున్నా అంటున్నా కదా, పిల్లలు వచ్చే లోపల నేను టెంపుల్ పోయి రావాలి. ఈరోజు నైవేద్యంగా పొంగలి అంటే పెసరు బేళ్ళతో పొంగలి అంటాం, పులగం కూడా అంటాం. మేమైతే పులగము, వంకాయ, అలసందలు. ఆమెకు నైవేద్యం అవన్నీ ఇష్టం అన్నమాట. ఈ నెలలో అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. ఏ అమ్మవారైనా కానీ ఈ నెలలో చేసుకుంటే మంచిదన్నమాట. అందులో మా శృతి కూడా ఉంది కదా, ఇంకా హాస్టల్కి పోలేదు కాలేజ్కి. ఈరోజు పోయేస్తే మళ్ళీ వారం కల్లా ఉండదు, హాస్టల్ పోతుంది అని చెప్పేసి పిల్లలు పోయేతలకే టెంపుల్ పోవాలని పోయిద్దాం అనుకొని ఆలోచించి నైటే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. ఈ చీర వచ్చేసి ఎల్లమ్మని చేసినప్పుడు మాకు బాణం మీనేస్తారు చూడు, అలా వేసిన చీరలు కుట్టి పెట్టుకున్నా. టెంపుల్ పోతున్నాను కాబట్టి అమ్మవారికి కొత్త చీర కట్టుకోవాలని సాయంత్రం కుట్టి ఎమ్మడే హెమ్మింగ్ వేసుకొని పెట్టుకున్నా. పొద్దున్నే స్నానం చేసి ఈ కొత్త చీర కట్టుకున్నా. ఇవేమో అలసందలు స్నానం చేసి వచ్చిన వెంపడే నానబెట్టిన తొందరగా ఉడుకుతాయని. అలసంద గుగ్గుళ్ళు, పులగము, వంకాయ, పెరుగు, కళ్ళు, అమ్మవారికి కావాల్సిన వల్ల ఏమేమి ఇష్టమో సద్దకుడాలు ఒక్కటే చేసలేను, అన్నీ చేసిన. ఇట్లా చేసుకొని పోతే మంచిది. అందులో మా ఆయనకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి అసలు టెంపుల్కే పోలేదు. పోదామని ఉరుకుని తీరన్న కన్నా పోయి వచ్చినాం కానీ అమ్మవారికి పోలేదు. మన పనులు ఎన్నున్నా కాస్త టీ తాగి చేసుకున్నామంటే బాగుంటుంది. శుక్రవారం రోజు కాబట్టి అలానే కాళ్ళకు కూడా పసుపు అంటించుకొని మనం నిండుగా ఉండి పూజ చేసుకుంటే బాగుంటుంది. అట్టనే అనుకుంటా. నేను పల్లెటూరులో ఉన్నా కూడా కొన్ని పాటిస్తాను. అన్నీ తెలవు కానీ కొన్ని తెలిసిన కాటికైతే పాటిస్తున్నా. ఇప్పటికైతే అక్కడ పులగము ఇమిరేసురు పెడతాం కదా సరిగా, అది ఇంకేం ఉంచడం ఏముండదు. పెసరు బ్యాళ్ళు వేసి పెట్టేసిన. 1 గ్లాసు నీళ్ళకి 2 గ్లాసుల నీళ్ళు పోయడమే. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు పోసి అక్కడ పెట్టేసిన. అక్కడ అన్నము, పొంగలి, వంకాయ అవన్నీ అయ్యే లోపల నేను ఇక్కడ పూజకు కూడా అన్నీ సిద్ధం చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ పూజ అయిపోతుంది, అక్కడ వంట అయిపోతుంది. ఎందుకంటే హడావిడి అయిపోకుండా. ఇది తాంబేలి చిన్నది. ఇలాంటి తాంబేలే మా తోటకాడ తెచ్చుకొని గచ్చులో ఇడుచుకొని పెంచుకోవచ్చో లేదో తెలియదు కానీ తోటలో ముద్దుగుంటే తెచ్చి ఇడుచుకున్నా. ఇంట్లో తాంబేలుని చూస్తే నేను సాకే తాంబేలు కూడా అట్లే ఉంది అనుకుంటాను. రోజు తాంబేలుకి నీళ్ళు మార్చడం కానీ బయట ఇడసం కానీ మళ్ళీ గచ్చులోకి ఇడచడం అట్లా చేస్తున్నా ఉన్నా. ఓ రోజు చూపిస్తా ఒక వీడియోలో. అలా వంట తయారవుతుంది. ఇక్కడైతే పూజ చేస్తున్నా. శుక్రవారం రోజు మంచిగా నిమ్మకాయలు కోసి గడపలు పెడితే మంచిది. నరదృష్టి ఏది ఉన్నా పోతుంది. అక్కడ షాప్ కాడ ఒకటి పెట్టొచ్చిన, మళ్ళీ గడపకు కూడా ఒకటి పెడతాం. మంగళవారం, శుక్రవారం ఈ విధంగా పెట్టుకుంటాను అనమాట. ముందే మనకు నరదృష్టి ఎక్కువ కాబట్టి ఓర్వరు జనాలు, అందుకని కొంచెమన్నా తొలగిపోతుందని అలా పెట్టుకుంటాను. మా చెట్టువే మా పూలు మంచిగా శృతి అల్లి పెట్టింది. అమ్మవారికి కూడా కొనుక్కున్నా. మన చెట్టు అయితే నేను పెట్టుకున్నా. గోరంటాకుసుడు అనంతపురానికి పోయినప్పుడు హాస్టల్లో తెచ్చుకున్నా. మా అమ్మాయికి హాస్టల్ జర్నీ పోయినప్పుడు హాస్టల్లో బాగుంటే మనం ఎక్కడ పోయినా గోరంటాకు మీద పూల మీద ఉంటుంది కదా ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆషాఢ మాసంలో గోరంటాకు పెట్టుకుంటే మంచిదని తెచ్చుకున్నా. ముందు రోజు బాగా మా శృతి మంచిగా మిక్స్ పట్టి పెట్టింది. నాకు కూడా ఇష్టము, కాకపోతే పిల్లలు పెట్టేదే బాగా ఇష్టం, బాగా పెడతారు అనమాట. నేనేమో అంత నీట్గా పెట్టుకోలేను, ఓపిక ఉండదు. గోరంటాకు అంతలకే పెట్టుకోవడం ఇష్టమే, పెట్టుకోనీకే టైం వేస్ట్ చేస్తాను అనుకుంటా. పూజ చేసినాక మంచిగా ఇంత కళ ఉంది కదా అమ్మవారు, మంచిగా యాపాకు పెట్టి నైవేద్యం అక్కడ ఎన్ని వంటలు వండుకున్నాను అన్నీ పెట్టిన ప్రసాదంగా అందరు దేవుళ్ళకి వచ్చిపోతుందని. ఇంట్లో అయితే అంత మంచిగా పూజ చేసుకున్నాక అక్కడ తీసుకునే వస్తువులల్లా ఏదన్నా మర్చిపోతానేమో అని వంట చేస్తూనే ఒకటి తీసి బేసన్ గిన్నెలో పెట్టేసిన. మిస్ అయినవి
ఒక్కోటి మతికొచ్చే కొద్దికి తీసి పెడుతున్నా. ఒక దాంట్లో వంకాయ, ఒక దాంట్లో అలసంద గుగ్గులు, ఒక దాంట్లో పులగము, కొంచెం బెల్లం కూడా పెట్టిన స్వీట్ కోసరానికి. ఉల్లిగడ్డ, నిమ్మకాయ, మంచిగా మల్లె పువ్వులు, మందార పువ్వులు, కంకణం కూడా ఆకుతో మంచిగా కట్టుకొని పసుపు కుంకుమ రాసుకొని కళ్ళు ఆమెకి ఏం కావాలో అన్నీ అమ్మవారికి నైవేద్యాలు కొంచెం ఎక్కువనే ఉంటాయి. తెలిసిన కాటికి పాటిస్తాను, కొన్ని తెల్లనివి అయితే వదిలేస్తాను. నేను నిండు ఉండాలి అమ్మవారికి కూడా మనం ఎట్లా అలంకరించుకుంటామో అమ్మవారికి కూడా అలానే అన్నీ పెట్టుకొని పోయి పూజ చేసుకొని వస్తాను. జోడు కొట్టాలనుకున్న టెంకాయలు నా బిడ్డకి మంచిగా హాస్టల్లో బాగా మంచిగా ఉంటే బాగుంటుందని పూజకు పోయి వస్తే ఆమెనే దారి చూపిస్తుంది అనుకున్న. పెరుగు మర్చిపోయినాను, మళ్ళీ పెరుగు కూడా పెట్టుకున్నా. పెరుగు ఎందుకంటే ఆమెకి చల్లదానం చేస్తే మనకే మంచిది. ఈ నెలలో ఆషాఢ అమావాస్యలో అంటే అమ్మవార్లకి బాగా ఇష్టము. తెలియని వాళ్ళ కోసం అంటున్నా, నాకు కూడా పెద్ద తెలియదు. యూట్యూబ్ చూసినందుకు కొన్ని తెలుసు. మా సైడ్ అయితే పోతారు కానీ అక్కడ ఆదోన్లో ఉంది ఎల్లమ్మ, అడవిలో ఉంది. అక్కడ బాగా తిరునాళ్ళు జరుగుతుంది. మా సైడ్ అయితే 3 వారాలు అయినాక పెద్ద తిరునాళ్ళు అవుతుంది. మేము తిరునాళ్ళకు కూడా పోయేటోళ్ళము. మనం తిరునాళ్ళ పోతే 10 రూపాయలు 5 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అప్పుడు అవే దండిగా అయ్యేది. ఇంత తెలియదు ఆషాఢంలో తిరునాళ్ళలు అవుతాయని. ఇప్పుడు అనుకుంటున్నా ఎందుకైనా అప్పుడు తిరునాళ్ళలు జరుగుతున్నది. ఇప్పుడు కూడా జరుగుతుంది, మా ఊరు దగ్గర ఉంది ఎల్లమ్మ అడవిలో. ఇక్కడైతే అట్లా చేయరు, గద్దువాళ్ళ పున్నాన్ని చేస్తారనమాట. అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా అమ్మవారికి చేస్తే తక్కువ ఏం లేదని చెప్పేసి ఈరోజైతే ఫిక్స్ అయిపోయినా. మా ఆయనకి హెల్త్ బాగాలేనప్పటి నుంచి పోలేదు కాబట్టి అన్నీ పెట్టుకున్నా. ఇప్పుడైతే టెంపుల్ వచ్చినాను. కమ్మలపాడు ఎల్లమ్మ అనమాట. ముగ్గురం వచ్చినాం బండి మీద, నా చిన్న బిడ్డ, నేను, మా ఆయన. అప్పటికే శుక్రవారం కాబట్టి టెంపుల్లో బాగా నీట్గా తుడిచి మంచిగా ముగ్గులేసి అలంకరణ చేసి పూజ చేసి పోయినారు. చక్కెర పెట్టిపోయినారు అనమాట. నైవేద్యంగా ఏమైతే చేసలేరు. మందార పువ్వులతో అలంకరించి మంచిగా ముగ్గులు వేసిపోయినారు. బీగం అయితే లేదు, బీగం వేసిపోయినారు. సర్లే బయట అయితే మాకు అస్సలకి ఇంకా పూజ చేసుకోవాలనిపించలేదు. సర్లే అని చెప్పేసి ఊర్లోకి పోయి తాళాలు తెచ్చుకొని మా ఆయనే తెచ్చినాడు. అప్పుడు టెంపుల్ తెరుచుకొని ప్రశాంతంగా పూజ చేసింటే అప్పుడు మనస్ఫూర్తిగా అనిపించింది నాకైతే. అన్నీ నా చేతితో నీట్గా అలంకరించి కంకణాలు కట్టి కళ్ళు పోసి నైవేద్యం పెట్టి మంచిగా ముగ్గురం కూర్చొని నీట్గా పూజ చేసుకొని వచ్చింటే నా మనసు ఎంతో ఎక్కడో వెళ్ళిపోయింది. అమ్మవారిని అలానే చూసుకుంటూ కూర్చోవాలనిపించింది. ఒక గంట సేపు అన్నీ ఉన్నాం. మా ఆయన ఏరే పని మీద బయటకు పోతే కూడా టెంపుల్లోనే కూర్చొని నైవేద్యం తీసిపోయినది కూడా ఆమెకు ఒక నైవేద్యం పెట్టేసి మనం తీసుకుపోయినది ఇంకా బాక్సుల్లో మిగిలినది ఆడే తిని నిదానంగా టెంపుల్ అంత ప్రశాంతంగా ఉంది. నాకు ఆడే కొంచెంసేపు అలా కూర్చొని మళ్ళా ఇంటికి వచ్చేసినాం అనమాట. ఈ విధంగా ఉంటుంది అమ్మవారికి పూజ చేసుకుంటే. మంచిగా టెంకాయలు కూడా అలానే పగిలినాయి. నన్ను మొక్కు మంచి పిల్లలు హాస్టల్ పోతున్నందుకు మంచి దారి చూపి అని. మనకు అన్ని దారులు మూసిపోయినా ఏదో ఒక దారి ఖచ్చితంగా చూపిస్తాడు మన ఇంటి దేవత కానీ ఇంటి దేవుడైనా కూడా. నేను అలానే నమ్ముతాను, మనుషులనే నమ్మను కానీ దేవుళ్ళని అయితే మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేను చేసిన కష్టం నాకు మిగిలితే చాలమ్మా, ఏది వద్దనుకుంటా నేనైతే. అలానే మొక్కుంటా. మనకే ఇబ్బంది రాకుండా ఉంటే చాలు, అంతకు మించిన ఆస్తి ఏమి ఉండదు. ఆరోగ్యంగా ఉండి చేసుకునేంత శక్తినిస్తే చాలమ్మా అనుకుంటాను. అప్పటికైతే ఇంకంతా మంచిగా నైవేద్యం పెట్టుకొని మంచిగా 2 కొబ్బరికాయలు కొట్టింటే 2 కూడా అలానే మంచిగా కరెక్ట్ పగిలినాయి. ఇద్దరు మంచిగా దండం పెట్టేసుకొని టెంపుల్లో కొంచెంసేపు కూర్చొని మనస్ఫూర్తిగా వచ్చేసినాం ముగ్గురము. వచ్చిన తర్వాత అప్పటికే మిషన్ పిల్లలు వచ్చినారు. 10కే వస్తారన్నా కదా. అప్పటికైతే వచ్చి నా వర్క్ నానే ముందు రోజే కట్ చేసి పెట్టుకున్న బ్లౌజులు మళ్ళీ అక్కడ వేయించి కటింగ్ చేయాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మిషన్కి వర్క్ నేర్పిస్తున్నా అంటున్నా కదా. హెమ్మింగ్ వేసినారు, కొంచెం లావు వేసినారని వాళ్ళే నవ్వుకుంటున్నారు. చిన్నగా వేయని చూపిస్తుంటూ నా వర్క్ నేను చేసుకుంటుంటాను అనమాట. వాళ్ళకి చూపిస్తూ నా పని నాదే ఇట్లుంటుంది నా పని అయితే. రోజుకి ఇన్ననే ఉంటుంది. ఊకుండకుండా చేస్తాను. నా మైండ్ ఎప్పుడు బిజీ ఉండాలి. ఈరోజు అలానే నా కొడుకు కూడా దానికి మంత్రాలయం పోయిచ్చినాడు. ముందు రోజు పోయిచ్చి శుక్రవారం రోజు వచ్చినాడు అనమాట. సర్లే అని చెప్పేసి పొద్దున్నే ఇంట్లో పూజ చేసినా కదా. మళ్ళీ సాయంత్రం కూడా మంచిగా దీపం పెట్టుకొని ఇంట్లో మా చెట్టు సాయంత్రం పూట బాగా మంచిగా వస్తాయి మల్లెలు.
శృతి అల్లిచ్చింది. ఇంకా జుట్టు వేసుకొని మంచిగా దీపాలు పెట్టేసుకొని పూజలో నైవేద్యం పెట్టి తెచ్చిన ప్రసాదం పెట్టి మొక్కుంటున్నాము. మళ్ళీ పిల్లలు ప్రసాదం తింటే పూజకు పెట్టండి బాగుండదని చెప్పేసి ఏమేమి తెచ్చినాడో అని చూసుకుంటూ టెంకాయ కొబ్బరికాయ కొట్టుకొచ్చినాడు, నైవేద్యం తెచ్చినాడు, లడ్డు తెచ్చినాడేమో అనుకున్నా. వెరైటీగా ఉంది ఇదేం ప్రసాదము. మంత్రాలయంలో నాకు ఇష్టమైనవి ఏమిటంటే ఆకులు, తమలపాకులు 2 వచ్చినాయి. నా కోసరానికి వచ్చినాయేమో. నేను అన్నం తిన్నాక వేసుకుంటానని పిచ్చి అనమాట. చిన్నప్పటి నుంచి బాగా అలవాటు. మా నాన్నమ్మ నేర్పించింది. నాకు ఆకులు నమ్మలేదు. ప్రసాదం అయితే రవ్వతో చేసినారు. ఇది మంత్రాలయంలో నేను ఇంతకుముందు కూడా పోయినా కానీ ఇలాంటి ప్రసాదం అయితే తేలేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా వచ్చిందో అప్పటి నుంచి ఉందో నాకైతే పెద్దది తెలియదు. తిని చూస్తున్నా, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎలా ఉంటుందో అనుకున్నా. రవ్వ రవ్వ ఉంది, మన ఉప్మా రవ్వలాగా ఉండి స్వీట్గా ఉందన్నమాట. ముందు రోజు పోయినాడు కాబట్టి ఇంకా నా కొడుకు వచ్చినందుకు ఇద్దరం కూర్చొని ప్రశాంతంగా భోజనం చేస్తున్నాం. బెండకాయ చపాతి చేసినాం ఇద్దరం, నేను శృతి. ఒక్కరోజు లేకుంటే కూడా ఉండలేను నా కొడుకు లేకుంటే. నా కొడుకు అంటే నాకు చాలా ఇష్టము. నా ఎంత అయినాడు కదా, నేనే చిన్నగా ఉన్నా, నా పిల్లలే పెద్దగా ఉన్నారు 3. నేను పద్ధతిగా ఉండాలనే చెప్తుంటాను, పిల్లలకి అరిచి చెప్తుంటాను. మేము మళ్ళీ ఇంట్లో భోజనం చేస్తుంటే వాన వస్తుంది. ఇంకా మా ఆయన అంగట్లోనే ఉండడు, 9 వరకు రాడు. బాబు ఒక్కడు తింటాడని నేను కూడా ఒకసారి తిన్నాక మన డ్యూటీ మనదే. తమలపాకు నమ్ములుతున్నా. 2 తెచ్చినాడు అన్నా కదా మంత్రాలయంలో ఆకు తింటే మంచిదంట పండ్లకి. ఇంకా నమ్ములుతూ ఉంటే ఎర్రగా అయిందేమని పిల్లలకి చూపిస్తున్నా. బాయ్. మరి ఇంతవరకు చూసినందుకు బాయ్. నా వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మీ.